ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ పక్షాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సహా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ మీటింగ్లో అసెంబ్లీలో చర్చించే అంశాలు, ప్రజా సమస్యలు, కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, ఎమ్మెల్యేల బాధ్యత, పనితీరు వంటి అంశాలను ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ లేదని చంద్రబాబు అన్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చారని, దోచుకున్నారని ఫైర్ అయ్యారు. మన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజలకు మంచి చేయడానికి వచ్చామన్నారు చంద్రబాబు. నాడు అత్యంత పాశవికంగా వివేక హత్య చేసి టీడీపీ వాళ్లపై తోసేశారని మండిపడ్డారు. వివేక హత్యపై ఎన్ని డ్రామాలాడారో చూశామన్నారు. తప్పులు చేసి తప్పించుకోవడంలో వైసీపీ వాళ్ళు ఆరితేరారన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం ఘటన అందుకు ఉదాహరణగా అభివర్ణించారు. మదనపల్లి ఘటన చూశాక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఎంత పతనమైందనేది స్పష్టమవుతుందని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. అలానే వైసీపీ ఫేక్ ప్రచారం ఎలా చేస్తుందనడానికి వినుకొండ హత్య మరో ఉదాహరణగా ముఖ్యమంత్రి చెప్పారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై జగన్ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ఉంటామని, సొంత పార్టీ వాళ్ళైనా చిన్న తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు చంద్రబాబు.